వితౌట్ హెడ్సెట్ అయితే వినిపిస్తలేదు. అవునా, వితౌట్ హెడ్సెట్ చూసానవా? ఓకే ఓకే, మైక్ ఉంటుందిలే ల్యాప్టాప్ కి. ఉంది, అందుకే నేను హెడ్సెట్ రిమూవ్ చేస్తున్నాను. అవునా, ఓకే ఓకే, చూడు ఒకసారి. ఓకే. ఓకేనా, వినిపిస్తుందా ఇప్పుడు? అండ్ రికార్డింగ్ అనేది మీరే స్టార్ట్ చేస్తారా? మాకు మేమే రికార్డ్ చేసుకోవచ్చు కదా? మీరు స్టార్ట్ చేసా, నేను స్టార్ట్ చేశాను, నా దగ్గరే అది సేవ్ అవుతుంది ఫైల్. ఓకే ఓకే. ఎందుకంటే నేను ఓపెన్ చేశాను కదా జూమ్, అందుకని. ఓకే ఓకే. కాబట్టి ఇంకా నేనే రికార్డ్ స్టార్ట్ చేశాను, డోంట్ వరీ. ఓకే ఓకే. ఓకే రైట్. ఈ వీడియో నుంచి క్వాలిటీ బాగుంటుంది మీకు, ఎందుకంటే వాయిస్ కూడా బాగా వస్తుంది పెద్దగా. నేను హెడ్సెట్ మార్చినాను యాక్చువల్గా, అందుకని. నిన్న మొన్ననే వచ్చింది హెడ్సెట్, నిన్న వచ్చింది. ఏ సార్ హెడ్సెట్ అది? ఇది బోల్ట్ అని. బోల్ట్. ఓకే, సో మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఐపీ అడ్రసింగ్ స్కీమ్. ఐపీ అడ్రస్ స్కీమ్కి మనము లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, రికార్డింగ్ స్టార్ట్ చేసాం కదా. ఓకే రైట్, రికార్డ్ అవుతుంది. ఓకే రైట్. సో ఐపీ అడ్రసింగ్ స్కీమ్, ఐపీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. లైక్ ఎస్ఎంఎస్, మన హౌస్కి అడ్రస్ ఎలాగో, మన మొబైల్కి ఒక నెంబర్ ఎలాగో, అలాగే ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది అవసరం అనమాట. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్సైడ్ ద నెట్వర్క్ షుడ్ హ్యావ్ వన్ ఐపీ అడ్రస్, నథింగ్ బట్ internet protocol address, which is used to connect to the like system. One second please. Hello Lakshmi. అవునా, రైట్. ఈరోజు యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అయింది, నీకు చెప్పడం మర్చిపోయినాను నేను. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 దాకా ఉంటుంది. ఈరోజు జస్ట్ డెమో ఇస్తాను అంతేలే, నువ్వు రేపటి నుంచి వచ్చేసి సరేనా? ఆ టైమింగ్ ఓకే కదా నీకు? 12:30 to 1:30. ఓకే రైట్, సరే అయితే రేపటి నుంచి వచ్చేసి నేను గ్రూప్లో యాడ్ చేసేస్తాను, ఓకేనా? లేదు రాలేదు, కస్టమర్ కేర్ కాల్ వచ్చిందంతే. నేను చూస్తాలే, సరేనా? ఓకే. అవునా, ఓకే ఓకే. అవునులే. ఓకే, సారీ ఫర్ ద డిలే. So IP addressing scheme is nothing but internet protocol addressing scheme, which is used to connect to the each and every computer inside the network. ఓకే, సో నెట్వర్క్ లైక్ కనెక్ట్ అయ్యే వాటికి మాత్రమే మనకి ఐపీ అడ్రస్ అవసరం అనమాట, ఓకేనా? నెట్వర్క్లో లేని కంప్యూటర్స్కి మనకు అనవసరం, దానికి ఒకవేళ ఐపీ అడ్రస్ ఉన్నా కూడా వీ డోంట్ కేర్ అబౌట్ దట్. లైక్ ఇప్పుడు మీకు నేను VMwareలో కనెక్ట్ అయినప్పుడు ఒక ఐపీ అడ్రస్ ఉంది కదా, లైక్ దట్, దాంతో మనకు అనవసరం అనమాట. కానీ మనం అది జస్ట్ వీఆర్ యూజింగ్ టు కనెక్ట్ ఫ్రమ్ ద పుట్టి టెర్మినల్ టు ప్రాక్టీస్ సమ్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ నేను VMware ఓపెన్ చేసి చూపిస్తాను. VMwareలో మనం ఏం చేసాం, వీ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్సైడ్ ద VMware. ఓకే, సో వెన్ ఐఎమ్ యాక్సెసింగ్ ద Linux operating system on top of the VMware, it is particularly having one IP address. Okay, so that IP address is nothing but internet protocol IP address. Like that we have same IP address there for also, there is IP address for Windows also. Okay, so already I have shown you, I think, IP config. Look at here, this is the IP address, this is subnet mask, this is IPv4 address, and this is IPv4 address of Ethernet adapter, and this is Ethernet adapter, VMware adapter. Okay, VMnet 1 and VMnet 8. Okay, and this is normal 192.168 100.17. This is I think my IP address, Ethernet adapter, Ethernet. Okay, like that it will show the IP address of each and every system. Okay, it will not show here. Okay, let me log into this system now. Look at here. So for this we will have one IP address. Okay,
So here it is showing Monday, January 1st from 192.168.159.1. That is login from. Okay, login from it is showing. Now I'll show you the IP address of this one. So look at here 192.168.159.136. So by using that IP, usually I used to log into the system. Okay, 136 like this. Okay. Look at here like this. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక ఐపీ అడ్రస్, దీనికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంది. దీంట్లో నేను ఏదైనా ఒకవేళ ఐ మీన్ ఇఫ్ ఐ ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్ లైక్ దట్, ఇఫ్ ఐ ఇన్స్టాల్ లైక్ దట్ మీన్స్ ఇట్ విల్ డెఫినెట్లీ నీడ్స్ టు బి యాక్సెస్ త్రూ via this IP address only. Okay, let me install now m install. So I think already it's there. So let me do one thing, service httpd space status. So the Apache HTTP server inactive dead it was. Okay, let me start that. Okay, all right. So now it is starting. Okay, now the HTTP was started already. Let me check the status. So it is running. It is in the running state now. Let me do where www html. Okay, here nothing is there. Now let me do one thing. I will open WinSCP. Let me log into the system. Okay, it was connected. Now I'm in root actually. So what I'm going to do is I will upload this outline one. Okay, let's outload, outload. Okay, right. We have so many things here. Okay, so I'll do one thing, move star not star. I'm moving everything to slash where www html. Okay, now I'll go to this path. Then here I will check. Look at here index.html and everything is here. Now what I'm going to check is, now I'll go to here and then I'll do one thing here. start x. Oh, start x is not working here. Why? Okay, so it is not working here. Something wrong. I want to. Let's see. Okay,
Something is wrong. Okay, anyways, I wanted to show you that how to access something by via website. I need to open that in VMware only, but here it is not working anymore. Okay, so you know already when we check something, it requires an IP address. Okay, okay, leave it. Now we are going to see what is the purpose of IP address and how the IP address is going to be calculated like that. Okay, right. Now we'll check IP addressing scheme. యూజువల్లీ మీకు ఈ ఐపీ అడ్రసింగ్ స్కీమ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఓకేనా, సో ఎంత కొత్తగా ఉంటుందంటే లైక్ ఇప్పుడు మీకు బిట్స్ తెలుసుంటాయి ఆల్రెడీ. బిట్స్ అంటే 011 011 అనేటివి తెలుసుంటాయి ఆల్రెడీ. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ నౌ. ఓకే, we show you those things already. Okay, what is meant by protocol? Protocol is nothing but set of rules to follow to have proper communication between computer networks. అంటే మీ ఏదైనా ఒక కంప్యూటర్ నెట్వర్క్స్, ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద నెట్వర్క్స్. ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ రూల్స్. అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో కూడా ఎవరితో అయినా మీరు కమ్యూనికేట్ చేయాలంటే యూ షుడ్ ఫాలో సమ్ ప్రోటోకాల్స్. లైక్ యూ షుడ్ send an email, or else you should have at least talk to them in the charts like that, chat box like that, whatever it may be, like Teams or Microsoft Teams or Skype or like that, whatever it may be that you are using in your computer. Okay, like that here also, to communicate between to proper communication between the computers inside the computer networks, it should have some protocols. That protocols is nothing but already మనం చూసాం ఇది. Okay, TCP/IP protocol, nothing but transmission control protocol like that. Okay, and then IPX protocol. Okay, nothing but internet protocol IP. Okay, internet protocol address. For Apple also we have Apple Talk. Okay, this is nothing but to communication between from different networks to the Apple phones are like that. Okay, for Microsoft we have separate a protocol called NetBIOS. And then for open source, that is nothing but open source model is nothing but OSI ISI model, OSI ISO model. Okay, nothing but open source interface అన్నమాట ఇవి. ఓకేనా, లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇవే కాకుండా మీకు ఆల్రెడీ మనం దాంట్లో చూసాం కదా, లైక్ AWSలో ఆల్రెడీ ప్రోటోకాల్స్ మీకు చాలా చూపించాను అక్కడ. HTTP ప్రోటోకాల్, TCP ప్రోటోకాల్, HTTPS, ICMP, SMTP ప్రోటోకాల్, SOAP ప్రోటోకాల్, LDAP ప్రోటోకాల్, లైక్ దట్. ఓకే, సో ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా ఎందుకంటే it should be having some proper communication between the computer networks, that too based out of the applications also. ఓకే, అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలా అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అమాంగ్ దీస్ థింగ్స్ TCP IP protocol is a standard protocol. Okay, it's a standard protocol అంటే ఏం లేదు, లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ బ్రాండెడ్ది మనం యూజ్ చేయాలనుకో రియల్ టైంలో స్టాండర్డ్గా యూజ్ చేస్తాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాలే తీసుకుందాం. ఫోన్ కాల్ మామూలు మనం మొబైల్ ఫోన్స్ తీసుకుందాం. మొబైల్ ఫోన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ the main purpose of mobile phones is to
make a phone call to other people's, right? That is the standard one. Like that here also in the protocols also we have TCP IP is a standard protocol which is used between the computers and network devices for communication. Okay, so this is used between the computers and network devices for communication purpose. TCP IP is the standard protocol. Now how the TCP is the standard protocol means it is having proper IP addressing scheme. Okay, TCP IP addressing scheme. How it's going to be means IP address is nothing but that is a one type of logical address given to each and every device in the network. Okay, each and every device in the network. That is nothing but IP address. So IP address is nothing but it is a logical address given to each and every device in the network. అంటే ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ నెట్వర్క్ అన్నమాట. ఓకేనా, సో దేని నెట్వర్క్లో ఉండే వాటికి మాత్రమే మనకు అది ఖచ్చితంగా వర్తిస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ అప్లికబుల్ టు దట్ పర్టికులర్ డివైస్. ఓకే, the device which is available inside the network only it will be having one IP address, and that IP address is nothing but logical IP address. Okay, it is a network layer address protocol. Okay, network layer address protocol. Okay, సో ఇదేమంటే మనకి యాక్చువల్గా ఐఎస్ఓ ఓఎస్ఐ మోడల్లో మనకి నెట్వర్క్ లేయర్ అని ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా, సో అదేమనేది మనం ఒక్కసారి ఇప్పుడు చూద్దాం గూగుల్లోకి వెళ్ళేసి. ఓకేనా, నెట్వర్క్ లేయర్ డిజైన్ ప్రోటోకాల్స్. ఓకే, నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్. దీంట్లో ఇమేజెస్ లేకొద్దాం, దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా. ఓకేనా, చిన్నగా ఉంది ఇమేజ్, చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ మనకి యూ కెన్ అబ్జర్వ్ హియర్ దిస్ ఈజ్ బై దిస్ వే యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ ఓఎస్ఐ మోడల్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ ఫిజికల్ లేయర్ ఉందన్నమాట. ఫిజికల్ లేయర్ అంటే ఈథర్నెట్, యూఎస్బి, బ్లూటూత్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ప్రోటోకాల్స్. ఇలాంటివన్నీ కూడా మనకి యూస్ చేసుకునే ప్రోటోకాల్స్ వచ్చి ఫిజికల్ లేయర్లో ఉంటుందన్నమాట. ఫిజికల్ లేయర్ అనే యాక్చువల్గా మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఓకే, 7 లేయర్స్ ఇన్ ద ఓఎస్ఐ మోడల్. ఇన్ దట్ 7 లేయర్ వీ హ్యావ్ 1 2 3 4 5 6 7. ఓకే, సరే మనం ఫస్ట్ నుంచి వద్దాం, అంటే 7 నుంచి వద్దాం ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్లికేషన్ లేయర్ అంటే మీ ఎస్టిటిపి, ఎఫ్టిపి, డిఎన్ఎస్, ఎస్ఎన్ఎంపి, టెల్నెట్. మీకు ఆల్రెడీ మన డెమోలో చూపించాను కదా, అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, అప్లికేషన్ లేయర్లో ఉంటుంది అనమాట. ఓకేనా, అప్లికేషన్స్ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్ అంటే ప్రజెంటేషన్ లేయర్ అనే దాంట్లో ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్ అనే ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ ప్రోటోకాల్. టిఎల్ఎస్ అంటే కూడా అదే అలాంటి లేయర్ సెక్యూరిటీనే వస్తుందన్నమాట. నెక్స్ట్ సెషన్ లేయర్ అంటే నెట్ బయాస్, పీపీటీపీ అట్లా. అంటే ఏమంటే సెషన్లు అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్లో ఒక దాన్ని యూజర్ యాక్సెస్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ బ్రౌజర్ ఎంతసేపు యాక్టివేట్లో ఉంది, ఆ సెషన్ ఎంతసేపు టైమ్అవుట్ అవ్వకుండా ఉంది అనేది సెషన్ లేయర్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం జరుగుతుందంటే ఆల్వేస్ ద డేటా ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్పోర్టింగ్ బిట్వీన్ 2 డివైజెస్. అంటే ఈ లేయర్తో ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐపీ అడ్రస్, ఏఆర్పి, ఐసిఎంపి, ఐపీసెక్ ఇలాంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా నెట్వర్క్ లేయర్లోకి వస్తాయి. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ అంటే పీపీపీ, ఏటీఎం, ఈథర్నెట్ ఇలాంటివన్నీ డేటా లింక్ లేయర్లోకి వస్తాయి అనమాట. లైక్ దట్ ఫిజికల్ లేయర్ కూడా ఇలాంటిది. అంటే ఇది మీకు యాక్చువల్ చెప్పాలంటే కంప్యూటర్ స్టూడెంట్స్కి అయితేనే ఇది అంత ఈజీగా అర్థమవుతుంది. ఎలా చెప్పొచ్చు, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది క్లయింట్, ఇది సర్వరు. ఇక్కడ టెల్నెట్ అనే కమాండ్ యూజ్ చేసినారనుకుందాం. టెల్నెట్ స్పేస్ ఐపీ అడ్రస్ ఒక పోర్ట్ నెంబర్ ఇచ్చినారనుకోండి, వేరే దీనికి టెల్నెట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే చూపిస్తాను నేను. మన దీంట్లో ఇక్కడ టెల్నెట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను నేను. టెల్నెట్ స్పేస్ www.google.com. చూడండి ఇక్కడ టెల్నెట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఓకే, దీంట్లో టెల్నెట్ లేదు, పని చేస్తా, పుట్టిలో యూజ్ చేస్తా. ఓకే, టెల్నెట్ స్పేస్ www.google.com. చూడండి ఇక్కడ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే ఇన్స్టాల్ టెల్నెట్. ఓకే, టెల్నెట్ ఇన్స్టాల్ చేశాను. లెట్ us see now.
సో టెల్నెట్ అనేది కూడా మనకు ఒక సాఫ్ట్వేరే, దట్స్ వై ఐఎమ్ ఇన్స్టాలింగ్ హియర్. ఓకే, install telnet. Now I'll do telnet google.com. ఓకే, లుక్ అట్ హియర్. ఇప్పుడు వర్క్ చేస్తాను చూడండి. నౌ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కనెక్టింగ్ టు దిస్ ఐపీ అడ్రస్. అంటే ఈ ఐపీ అడ్రస్ ఏమిది, ఇప్పుడు ఇది వచ్చి google.com అనమాట. టెల్నెట్ అంటే ఈ పర్టికులర్ ఫ్రమ్ ఈ నెట్వర్క్ నుంచి ఈ google.comకి కనెక్షన్ అనేది ట్రై చేస్తాను, ఇది కనెక్ట్ అయ్యేదానికి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్. ఇన్సైడ్ ఎట్లా అవుతుందంటే ఇట్లా అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి ఇట్లా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు క్లయింట్ అనుకుందాం, ఏది నేను ట్రై చేస్తాను క్లయింట్. ఇక్కడ చూడు, టెల్నెట్ కనెక్టింగ్ టు అడ్రస్ కనెక్షన్ రెఫ్యూజ్డ్. ఇక్కడ నుంచి కనెక్షన్ రెఫ్యూజ్ అయింది. ఎందుకు కనెక్షన్ రెఫ్యూజ్ అయిందంటే టెల్నెట్ అనేది ఏమి ఖచ్చితంగా కనెక్షన్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి, దానికి అవ్వాలంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు www.google.com అనే దానికి నా దానికి లింక్ లేదు చెప్పాలంటే, జస్ట్ ఇంటర్నెట్ వన్ వే ఇది ఉంది అంతే, రెండింటి వైపు యాక్సెస్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ వన్. ఓకే, సో కనెక్షన్ రెఫ్యూజ్డ్, అది ఏం చేస్తుంది, కనెక్షన్ అనేది రెఫ్యూజ్ చేస్తుంది. దట్స్ వై కనెక్టింగ్ టు దిస్ అడ్రస్ నెట్వర్క్ ఈజ్ అన్రీచబుల్. నెట్వర్క్ అనేది అన్రీచబుల్ అని అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ హియర్ షోయింగ్. టీసీపీ ప్రోటోకాల్తో వెళ్తుంది, ఐపీ ప్రోటోకాల్తో, డేటా లింక్తో, ఫిజికల్ లింక్తో వెళ్తుంది. అంటే దాంట్లో కూడా ఇది ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది అనమాట, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. ఓకే, లైక్ దట్ ఇట్ విల్ బి. అండ్ ఇంకా బాగా చూస్తే మీకు ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్లో ఇది చూద్దాం ఉండండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంది ఇది, ఈమెయిల్ టు. ఇప్పుడు you@example.com ఫ్రమ్ me@example.com సబ్జెక్ట్ ఈమెయిల్ అనమాట. ఓకేనా, సో ఇదంతా కూడా ఇట్లా ఈ ప్రోటోకాల్స్తో పనిచేస్తుంది. ఇక్కడ ఏదైనా సరే డేటా లేయరు, డేటా సెగ్మెంటేషను, తర్వాత ఎర్రర్ చెకింగ్, ఇలాంటివన్నీ కూడా మన సిస్టమ్ నుంచి నెట్వర్క్ ప్రోటోకాల్స్ లాగా వెళ్తుంది అనమాట. చూడండి, ఈమెయిల్ వచ్చి ఈమెయిల్ ప్రోటోకాల్లోనే ఉంటుంది, మెసేజింగ్ వచ్చి ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్రోటోకాల్లో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ సర్వీస్ వచ్చి కంప్యూటర్స్కి, మల్టిపుల్ వెబ్ పేజెస్ వచ్చి ఇట్లాంటి ప్రోటోకాల్. ఇది వచ్చి టెలిఫోన్ ప్రోటోకాల్ వివోఐపి, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట వివోఐపి అంటే. ఇది వచ్చి స్ట్రీమింగ్ వీడియో అనమాట. వీడియో అంటే వీటన్నిటికీ కూడా ఒక ప్రోటోకాల్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రోటోకాల్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క ప్రోటోకాల్ ఒక్కొక్క దానికోసం ఉంటుంది. ఓకే, మనకి ఏడబ్ల్యూఎస్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్, రైట్? సో ఒక్కొక్క ప్రోటోకాల్ ఒక మీనింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూద్దాం చూడండి. సో ఇదంతా కూడా చూస్తే మీకు అర్థం కాదు, బట్ ఓకే. ఇక్కడ చూడండి, కొంచెం డీటెయిల్గా ఉంది. ఫస్ట్ ఫిజికల్ లేయర్ transmits raw bit stream over the physical medium. Data link layer defines the format of data in the network, decides which physical path the data will take. Transport layer transmits data using transmission protocols including TCP and UDP. Maintains connections and is responsible for controlling ports and sessions. Okay, ensures the data is an unusable format and is where data encryption occurs. Application layer is human computer interaction layer where application can access the network services. సో ఇది చూస్తే కూడా మీకు కొంచెం లైట్గా అర్థం అవుతూ ఉంటుంది, బట్ ఎనీవేస్ దీన్ని మీరేమి అంత డీప్గా ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఓకే, ఓన్లీ యూ నీడ్ టు నో దట్ హౌ ద ఐపీ అడ్రసింగ్ కేమ్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇయర్ బేస్డ్ అనమాట. కంప్యూటర్స్, నెట్వర్క్స్, ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్, బ్రౌజర్స్, సెర్చ్ ఇంజన్, కంటెంట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది, దానికి అప్పుడు ప్రోటోకాల్స్ ఎట్లున్నాయనేది కూడా ఇక్కడ ఇచ్చినారనమాట. టీసీపీ ప్రోటోకాల్, ఈథర్నెట్, యాపిల్ జాబ్స్, ఎస్టీడీపీ అట్లా. ఓకేనా, ఓకే, ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది. ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చూపిస్తాను అంతే నేను. ఓకేనా, మనకేమంటే మెయిన్గా ఇక్కడ ఇట్స్ ఎ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ అడ్రస్. దీంట్లో మనకి ఐపీ వర్షన్ 4 ఉంటుంది, ఐపీ వర్షన్ 6 ఉంటుంది. ఓకేనా, సో ఆ 4 అంటే ఏంది, 6 అంటే ఏంది అనేది మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు వాట్ ఈస్ దట్ టీసీపీ ఐపీ అండ్ వాట్ ఈస్ దట్ IPv4 అండ్ IPv6 అంతే. ఓకే, నెట్వర్క్ లేయరు, డేటా లింక్ లేయర్ అవంతా మనకు అనవసరం, ఎందుకంటే అవి ఎవరు అడగరు మనల్ని, ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడగరు, అది అనవసరం కూడా. ఓకేనా, రైట్, దిస్ ఈజ్ వాట్ ద ప్రోటోకాల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద న్యూ వన్. రైట్, మామూలుగా మనకి ఫస్ట్ IPv4 అడ్రస్ చూద్దాం. ఓకే, సో యూజువల్గా మనకి ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే 32 బిట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ 32 బిట్స్ ఎట్లా వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎక్సెల్లో చేస్తా, 1 సెకండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా త్వరగా అర్థం అవ్వదు ఐపీ అడ్రసింగ్ స్కీము. మీకు త్వరగా అర్థమైతే మాత్రం మీరు లక్కీ అనమాట. ఓకేనా, రైట్. సో మీకు ఆల్రెడీ బైనరీ అడ్రసింగ్ స్కీమ్ తెలుసు కదా. 0 అంటే వాల్యూ 0 అని. ఓకేనా, 0 1 అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ 1 అని అర్థం. ఓకే, 1 0 అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ 2 అని అర్థం. ఓకే, అండ్ 1 1 అని ఉంటే దాని వాల్యూ 3 అని అర్థం. ఓకేనా. సో ఎలా వచ్చింది ఈ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ మనం చేస్తూ ఉంటే ఎలా వచ్చింది అసలు? ఓకే, అది 1 2 3 అనేది ఎట్లా వచ్చింది అనేది మనం చూద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్, హౌ ద అవుట్పుట్ కేమ్ హియర్. ఓకే, లుక్ అట్ హియర్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు 0 0 అని ఉంది కదా. మామూలుగా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్ అనేది ఇట్లా జరుగుతుంది అనమాట. ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంటూ 0 ఇంటూ 2 to the power of అన్నట్లు వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లోజ్ దిస్. This also I will close this. Okay, let me close this one also. Okay, ఫస్ట్ 0 అన్నాము, నెక్స్ట్ 0 అన్నాము, దీని వాల్యూ మనకి 0 వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే సింపుల్, ఇక్కడ 0 ఇంటూ 2 to the power of 0. 0 into 2 to the power of 0 వాల్యూ ఎంత యాక్చువల్గా? ద వాల్యూ ఆఫ్ 0 into 2 to the power of is 0. ఓకే, అండ్ హియర్ 0 into 2 to the power of 1. యాక్చువల్గా 2 to the power of 1 అంటే ఎంత మనకు ఆన్సర్? 2నే, కానీ 2 into 0 0నే. ఓకే, దట్స్ వై ఆన్సర్ ద రిజల్ట్ ఈస్ 0. ఓకే సార్ ఇంకోసారి చెప్పండి సార్. చెప్తా మీకే అర్థమవుతుంది. ఇక్కడ 1 ఇస్తాను. ఇప్పుడు 1 ఇంటూ 2 to the power of 1 is equal to 2 to the power of 1 అంటే ఎంత? 2. యాక్చువల్గా నేను ఇక్కడ 1 కాదు పెట్టాల్సింది, 0 పెట్టాలి. రైట్, 0 ఇంటూ 2 to the power of 1 is equal to 0 అనే వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ 2 to the power of 0. కానీ ఇక్కడ 0 పెట్టాను నేను, ఎందుకంటే ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి 1 అని పెడతాను. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రకారం ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1, రైట్? సో 1 into 1 ఆన్సర్ ఈజ్ 1. సో 0 + 1 ద ఆన్సర్ ఈజ్ 1. ఇది కంప్లీట్ అయిపోయి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 1 వస్తుంది ఇక్కడ. 1 into 2 to the power of 1 is equal to 2. ఓకే, సో ఇక్కడ 0 ఉంటుంది. 0 into 2 to the power of 0 is equal to 0. So 2 plus 0 is, the result is 2. Okay, next here 1 into 2 to the power of 1 is equal to 2. Okay, and then here also 1 into 2 to the power of 0 is equal to 1. So 2 plus 1 3. సో ఇది ఎట్లా వస్తుందో చెప్తాను చూడండి. మనకి ఎప్పుడు కూడా డెసిమల్ బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే ఎలాగంటే ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, లుక్ అట్ హియర్. ఇప్పుడు మనకు ఒరిజినల్ వాల్యూ మనం ఏమనుకున్నాం? ఇప్పుడు 0 0, దాని రిజల్ట్ వచ్చి 0. ఓకే, 0 1, దాని రిజల్ట్ వచ్చి 1. ఓకే, 1 0, దాని రిజల్ట్ వచ్చి 2. నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, దాని రిజల్ట్ వచ్చి 3. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? 2 digits అయిపోయిన తర్వాత 3 digits వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 000 అన్నాం అనుకో, మనకి యాక్చువల్లీ 0నే, కానీ ఇక్కడ 000 రాదు. ఎందుకు? ఆ 11 అయిపోయింది కాబట్టి 001 వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో 001 అంటే అర్థం ఏమి? ఇక్కడ
ఇక్కడ ఇది కాదు, ఇది కాదు. రైట్, యాజ్ ఆఫ్ నౌ ఇది అర్థమైందా మీకు? ఇక్కడ అర్థం కాలేదు కదా? కాలేదు సార్. అర్థమైందా? లేదు సార్. రైట్ రైట్ రైట్, ఇది అర్థం కాదు అంత ఈజీగా. ఓకే, ఉండండి, నేను మళ్ళీ చెప్తా. సో మీకు యాక్చువల్గా ఈ వాల్యూస్ అనే తెలుసా మీకు? అంటే 0 0 బైనరీ వాల్యూస్, 0 1, నెక్స్ట్ 1 0, నెక్స్ట్ 1 1. ఓకే, ఇప్పుడు 2 డిజిట్స్ వరకు ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది వాల్యూ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 పెడతాను, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 పెడతాను నేను. ఓకేనా? సో ఇప్పుడు నేను పని చేస్తా, అక్కడ కాదు ఇక్కడ పెట్టాలా నేను 0, సారీ. 3 డిజిట్స్ అయితే మనకి. ఓకేనా? రైట్. సో ఇది ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను. ఫస్ట్ 2 డిజిట్స్ కంపేర్ చేసుకోండి మీరు. 0 0 0 1 1 0 1 1. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 1 0 0. ఇవి విన్నారా మీరు ఎప్పుడైనా బైనరీ డిజిట్స్? ఒక్కసారి కూడా వినలేదా? లేదు సార్. లేదు సార్. ఎప్పుడు వినలేదా? ఏ క్లాస్లో కూడా వినలేదా? లేదు సార్. ఓకే, రైట్ సార్. సో యూజువల్గా మనకి కంప్యూటర్లో ఉన్న లాంగ్వేజ్ ఎట్లా స్టోర్ చేసుకుంటుంది డేటా అంటే బిట్స్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దట్ మే బి ఏ 0 ఆర్ 1. ఓకే, 0 కానీ 1తో కానీ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే బైనరీ ఫార్మాట్ అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే బైనరీ ఫార్మాట్ అంటారు. రైట్. సో బైనరీ ఫార్మాట్ అంటే జీరోస్ అనమాట. సో ఫస్ట్ మనకి వాల్యూ 0. ఇప్పుడు దీని వాల్యూ ఎట్లంటే మనకి 0 1 2 3 4 5 6 7. ఓకేనా? ఇది అనమాట, ఇట్లా వస్తుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు మనకి 8 వాల్యూ రావాలనుకో ఇంకోటి ఇక్కడ యాడ్ అవుతుంది, అంటే ఇంకేం లేదు, అది 4 డిజిట్స్ వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 1 వచ్చేస్తుంది, ఈ పక్కన 0 0 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 0 0, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, అగైన్ ఇక్కడ 1 ఉంటుంది, అట్లే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఓకే, మళ్ళీ అగైన్ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0నే ఉంటుంది, ఇక్కడ 1 వచ్చి ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1 అలాగే ఉంటుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 0. మళ్ళీ ఇక్కడ 1 అలాగే ఉంటుంది, ఇక్కడ 1 అలాగే ఉంటుంది, ఇక్కడ 0, ఇక్కడ 1. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 అట్లే ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు మనకి 1 1 1 1. చూడండి ఇక్కడ ఇవి చూడండి, మీకు సేమ్గా ఉంటుంది ఇది కింది దాకా. అంటే 0 0 0 1 1 0 1 1. మళ్ళీ చూడండి సేమ్ ఫార్మాట్. మీకు ఇది కలర్ మారుస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఒకసారి చూడండి, సేమ్ ఫార్మాటే కదా. 0 0 0 1 1 0 1 1. మళ్ళీ 0 0 0 1 1 0 1 1. మళ్ళీ 0 0 0 1 1 0 1 1. మళ్ళీ 0 0 మళ్ళీ 0 1 మళ్ళీ 1 0 మళ్ళీ 1 1. అదే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోతే దాంట్లో ఏమొచ్చింది? ఇక్కడ 100 వచ్చింది. ఓకేనా? అంటే 100 101 110 111. మళ్ళీ ఇక్కడ 0 0 వచ్చింది, కానీ ఈ 1 అనేది ఇక్కడ యాడ్ అయింది, అంటే 4 డిజిట్స్ వచ్చింది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన ఫార్మాటే మనకి ఇక్కడ కూడా వచ్చింది చూడండి. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ 0 లేదు, ఇక్కడ 1 ఉంది, అంతే తేడా. కానీ ఇది ఎందుకు అట్లా వచ్చిందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? బైనరీ ఫార్మాట్లో మనకి 0 1 2 3 4 అంటే 0 1 2 3 వాల్యూ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. అంటే ఆఫ్ ఆఫ్, అనదర్ వన్ ఈజ్ ఆఫ్. Off on, another one is on. On off, another one is also on, but the value of on is 2. And on, the other value is on, but the thing is here, it is showing both are turning into on. Right, ఇది ఇప్పుడు బైనరీ ఫార్మాట్. దీన్ని మనం డెసిమల్ ఫార్మాట్లోకి ఎలా మారుస్తామంటే, దీనికి యాక్చువల్ మన క్యాలిక్యులేటర్ ఉంటే పని అయిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 ఉందనుకో, నేను ఏం చేశానంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లోకి వచ్చి నెంబర్ 7 ఇన్ బైనరీ ఫార్మాట్ అంట నేను. ఓకేనా, నెంబర్ 7 ఇన్ బైనరీ కోడ్. చూడండి ఇక్కడ 7 అంటే 0111 అని వచ్చింది ఇక్కడ బైనరీ కోడ్. ఆ వాల్యూ ఎట్లుంటుందంటే ఇక్కడ 0111 అని ఉంది చూడండి ఇక్కడ. అంటే ఇది యాక్చువల్గా ఇది 0111 అని ఉంటుంది ఇక్కడ. రైట్ రైట్ చూడు 0111 అర్థమైందా? 0111 ఇది మనకి ఇక్కడ చూపించింది చూడండి 0111. ఓకే, కానీ 4 డిజిట్స్ వరకునే చూపిస్తుంది. ఎందుకు మనకు 4 డిజిట్స్ వరకునే చూపిస్తుందంటే 4 డిజిట్స్ వరకునే ఎందుకు చూపిస్తుందంటే మనకి 2 to the power of 4 వచ్చి 32 బిట్ అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా 32 బిట్సే ఉంటాయి కాబట్టి. ఓకేనా, లైక్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 1 into 2 to the power of అని ఇట్లా ఇచ్చాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ నుంచి డెసిమల్కి ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. బైనరీ నెంబర్స్ అనేది మీరు ఫస్ట్ ఎలా అంటే ఇలా తెలుసుకోండి. ఫస్ట్ 00 అంటే 0, 01 అంటే 1, 10 అంటే 2, 11 అంటే 3. ఓకేనా, మీరు ఇక్కడ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి కాబట్టి దాంట్లో మీరు ఫస్ట్ బైనరీ డిజిట్స్ నేర్చుకోండి. బైనరీ డిజిట్స్ ఎట్లుంటాయి అనేది నేర్చుకోండి చాలు ఫస్ట్. ఓకేనా, అంటే 00 అంటే 0, 01 అంటే 1, 10 అంటే 2, 11 అంటే 3. ఇది మీరు ఇట్లా చూసినప్పుడు బట్ ఎలా వస్తున్నాయి వాల్యూస్ అంటే మాత్రం ఇలా వస్తున్నాయి అనమాట. మీరు ఇక్కడ పెయింట్లో చూడండి, ఇట్లా వస్తాయన్నమాట. ఓకేనా, సో మామూలుగా మనకేమి మీరు కంప్యూటర్ సైడ్ కాదు కాబట్టి అంత త్వరగా అర్థం కాదు. ఓకే, చూడండి ఇక్కడ మనము బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా 2 to the power of అనేది యూజ్ చేయాలన్నమాట. మీకు ఫస్ట్ ఇక్కడ గూగుల్లో చూద్దాం ఉండండి, కన్వర్టింగ్ బైనరీ టు డెసిమల్. రైట్, పైథాన్లో ఉంటుందిలే, అది తీసేద్దాం పక్కకి. ఫస్ట్ నార్మల్ థియరిటికల్గా చూడండి మీరు, ఏదో ఒక దాంట్లో ర్యాపిడ్ టేబుల్స్ అని ఉంది. ఓ ఇవిడా ఇట్లా ఇచ్చినాడా వీడు, ఇది వద్దులే మనకి. ఇది చూడండి ఇక్కడ హౌ టు కన్వర్ట్ బైనరీ టు డెసిమల్. డెసిమల్ నెంబర్ ఎట్లుంటుందంటే చూడండి, డెసిమల్ నెంబర్ ఇంటూ 2 to the power of 0 ప్లస్ డెసిమల్ నెంబర్ ఇంటూ 2 to the power of 1, డెసిమల్ నెంబర్ ఇంటూ 2 to the power of 2 ఇట్లా అనమాట. ఓకేనా, సో ఫైండ్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 111001 ఆఫ్ 2 అనమాట. అంటే 1 2 3 4 5 6. దీన్ని ఈ బైనరీ నెంబర్ని మనం డెసిమల్ లేక్ మార్చాలంటే ఇలా మారుస్తాం అనమాట. అంటే మీ ఫస్ట్ నెంబర్ ఇట్లా వేసుకుంటాం, ఇట్లా 111001 అని వేసుకుంటాం. వేసుకొని పవర్ ఆఫ్ 2తో మల్టిప్లై చేస్తాం. అంటే మీది వచ్చి 2 to the power of 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 అట్లా ఎన్ని ఉంటే అన్ని వేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కింద చూడండి 2 to the power of 0 into 1 అంటే 1 into 2 to the power of 0 ప్లస్ 0 into 2 to the power of 1 ప్లస్ 0 into 2 to the power of 2 ప్లస్ 1 into 2 to the power of 3 ప్లస్ 1 into 2 to the power of 4 ప్లస్ 1 into 2 to the power of 5 is equal to 57. ఎట్లా వస్తుంది 57 అంటే 2 to the power of 0 అంటే 1, సో 1 into 1 1. ఇక్కడ 0 into ఎనీథింగ్ 0నే, ఇక్కడ 0 into ఎనీథింగ్ 0నే. ఇక్కడ 1 into 2 cube, 2 cube అంటే ఎంత 8, సో 8 plus 1 9. 2 power 4 అంటే 2 2 4, 4 2 8, 8 2 16 అంటే 16 అనమాట. 16 plus 9, 16 plus 9 ఎంత 25. ఇక్కడ 2 to the power of చూడండి 2 2 4, 4 2 8, 8 2 6, 8 2 16, 16 2 32, 32 plus 25 57. సో ఆన్సర్ ఇస్ 57. సో ఇక్కడైనా అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైనరీ నెంబర్ అనుకోండి 1000011, దీన్ని డెసిమల్ లైక్ కన్వర్ట్ చేయాలి. మనం డెసిమల్ లైక్ కన్వర్ట్ చేయాలంటే 2 to the power of తో మనం మల్టిప్లై చేస్తాం. అది ఎట్లా మల్టిప్లై చేస్తామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 0 1 2 3 4తో మల్టిప్లై చేస్తాం. అంటే 2 to the power of 0, 2 to the power of 1. ఓకేనా, లైక్ దిస్. ఓకే, ఇది అర్థమైందా మీలో ఎవరికైనా?
గజేంద్ర, సతీష్, నరేష్. అర్థమైనట్లు ఉంది బట్ అర్థం కాలేదు సార్. సార్ అర్థమైంది కానీ ఇక్కడ ఇక్కడ 2 to the power of 1 అన్నారు కదా, అది ఎలా ఇంకోసారి చెప్పండి సార్. ఎక్కడ? ఇక్కడ 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 ఎగ్జాంపుల్ 2 దగ్గర ఉండు. మీకు ఏదైనా నోటేట్ నా దగ్గర నాకు చూపించాలనుకో మీ స్క్రీన్ కి, ఆ పైన అన్నోటేట్ అని ఉంది కదా, ఇక్కడ ANNOTATE అని ఉంది కదా పైన జూమ్ దీంట్లో. ఎక్కడ సార్? పైన మీకు ఇది ఉంది కదా, జూమ్ ఉంది కదా మీ ఇక్కడ. జూమ్ అని ఉంది, దాంట్లో అన్నోటేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ANNOTATE అని. అంటే మీకు జూమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మొబైల్లోనా కంప్యూటర్లోనే జాయిన్ అయ్యేది? మొబైల్ సార్. మొబైలా? ఓకే. ల్యాప్టాప్లో జాయిన్ అయ్యింటే నేను చెప్పినవాడిని ఇది. ఓకే రైట్. సరే నేనే అన్నోటేట్ చేస్తాను, ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అని అడుగుతాండేది. అక్కడ ఇంకా ఎలా అది ఇప్పుడు ఇక్కడ అది ఎలా కౌంట్ తీసుకున్నారు సార్? 2 to the అలా చెప్పినారు కదా మీరు. రైట్. సో యాక్చువల్గా మనకి ఏమంటే ఫస్ట్ 2 to the power of 0, నెక్స్ట్ 2 to the power of 1, నెక్స్ట్ 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5. ఇది మామూలుగా 0 1 2 3 4 5 అనేది వస్తుంది, బట్ పవర్ ఆఫ్ 2 అన్నమాట అది. ఓకేనా? కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫార్ములాస్ అన్నమాట. మీకు 7th క్లాస్లో ఫార్ములాస్ ఉన్నాయా? a power m into a power n is equal to a to the power of m plus n అని ఉంటాయి సార్, మర్చిపోయాను. ఎంత బాగా చెప్పినావు గజేంద్ర, నువ్వు గజేంద్ర. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే టెక్స్ట్ రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఏమంటే మనకి 10th క్లాస్లో ఫార్ములాస్ ఎట్లుంటాయంటే a to the power of m into b to the power of m is equal to a to the power of m plus n అన్నమాట. ఇది ఫార్ములా. ఓకేనా? ఇది ఎట్లా నేను చెప్పేది నాకు అర్థం కావట్లేదే. a to the power of n ఇంటూ ఇది ఇంటూ, ఓకేనా, b to the power of n m, ఓకే, is equal to a to the power of m plus n. ఇది ఫార్ములా. ఓకే, ఇలాంటి ఫార్ములాస్ వచ్చినప్పుడు మీకు ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 is equal to 1, ఇది ఆన్సర్. అంటే ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 టు ది పవర్ ఆఫ్ 0 అంటే కూడా మనకి ఆన్సరు 1 అనమాట. అంటే ఏ ప్లేస్లో మీకు ఎంతైనా ఉంది, 100 టు ది పవర్ ఆఫ్ ఉంది, 1000 టు ది పవర్ ఆఫ్ ఉంది, 10,000 టు ది పవర్ ఆఫ్ ఉంది, 1 lakh టు ది పవర్ ఆఫ్ 0 ఉన్నా కూడా 1 ఆన్సర్. ఇది ఫార్ములా, ఇది యాక్చువల్గా. ఓకేనా? ఇది మనకి ఒక ఫార్ములా అంతే. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫార్ములా. ఓకే, కానీ ఏమంటే ఈ ఫార్ములాస్ మీకు వచ్చిందంటే బాగుండిండు, మీరు గుర్తు లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎట్లా చెప్పాలా సతీష్, నీకేమైనా అర్థమవుతుందా ఇవి? సతీష్ ఉన్నాడా? ఇప్పుడు మీటింగ్లో ఉన్నాడా? మన ఇంకా మన మీటింగ్ జాయిన్ అయిపోయి. నరేష్ నీకు? బ్రో నాకైతే కొంచెం లైట్ గా అర్థమైంది. ఓకే సతీష్. నరేష్ నీకు? అర్థమైతుంది బ్రో, కొంచెం కొంచెం. ఓకే ఓకే రైట్ రైట్. ఇక్కడ చూడండి, ఇది బైనరీ నెంబర్, ఇది డెసిమల్ నెంబర్. 0011. ఇది రియల్ టైం లో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది బ్రో ఇది. ఖచ్చితంగా ఖచ్చితంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కానీ ఇది చాలా సింపుల్ ఇది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఒక ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా. యాక్చువల్గా ఐపీ అడ్రస్లు ఎట్లుంటాయి మనకి? 192.168.159.145 అనుకుందాం. ఈ ఐపీ అడ్రస్ ఎట్లొచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో ఈ ఐపీ అడ్రస్ ఎట్లా వస్తుందంటే మనకు చూడండి 4 సెట్స్ ఉన్నాయి, 1 2 3 4. ఓకేనా? సో ఈ ఐపీ అడ్రస్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకి యాక్చువల్గా 0.0.0 నుంచి
255.255.255 దాకా ఉంటుంది రేంజెస్. ఓకేనా? అంటే ఇది మీరు ఒకవేళ క్యాల్కులేటర్లో కానీ వేస్తే, అంటే ఒకవేళ మీరు క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేస్తే, ఐ వాంట్ క్యాల్కులేటర్ అంటాను ఇక్కడ. ఓకే, సో క్యాల్కులేటర్ వస్తుంది ఇక్కడ, చూద్దాం. రైట్, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మామూలుగా మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయంటే 0.0.0.0 నుంచి 255.255.255.255 ఇన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి. కానీ వీటిని ఎలా క్యాల్కులేట్ చేస్తారు మీరు? సింపుల్గా చెప్పాలంటే ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి అని క్యాల్కులేట్ చేయాలంటే వీటిని 4ని మల్టిప్లై చేస్తే చాలు, అదే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? లైక్ 255 ఇక్కడ ఇంటూ 255 ఇంటూ 255 ఇంటూ 255 ఇన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. ఓకేనా? అంటే 25 యూనిట్స్, టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది 10,000s, ఇది ల్యాక్స్, ఇది 10 lakhs. అంటే 422,82,50,625 ఉన్నాయి. అంటే 422,82,50,625 ఐపీ అడ్రస్లు మనకి ఇప్పుడు వరల్డ్ మొత్తం ఉన్నాయన్నమాట. ఓకేనా? అంటే ఇన్ని ఐపీ అడ్రస్లు మనం పెట్టుకోవచ్చు ప్రపంచం మొత్తం. ఓకే, కానీ ఇన్ని ఐపీ అడ్రస్లు ఎట్లా పెట్టుకోవచ్చు మనము అంటే, ఇది నువ్వు క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎట్లా వస్తుందంటే, వేరే షీట్ తీసుకుంటా, 0 0 0 0 ఒక్కొక్క దాంట్లో 8 బిట్స్ ఉంటాయి మనకి. ఓకేనా? ఒక్కొక్క ఐపీ అడ్రస్లో మనకి 8 బిట్స్ ఉంటాయి. ఇది బిట్స్ కాదు, ఇది ఇప్పుడు 0.0.0.1 ఐపీ అడ్రస్లు అన్నమాట ఇవి. ఓకేనా? ఇవన్నీ ఐపీ అడ్రస్లు. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్లు ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఇక్కడ 255 వచ్చేదాకా ఎండ్ అవుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ ఐపీ అడ్రస్ ఏమొస్తుందంటే ఇక్కడ ఉంది చెప్తా, 0 0 0 ఇక్కడ వచ్చి 1 వస్తుంది, ఇక్కడ వచ్చి 0 వస్తుంది. ఓకేనా? సో ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ దాకా వెళ్తుందంటే 0, ఇక్కడ 1, ఇక్కడ మళ్ళీ 255 వచ్చేదాకా ఐపీ అడ్రస్లు పోతాయి. అంటే ఏమి, ఇక్కడ 0 నుంచి 255 దాకా కౌంట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇన్ బిట్వీన్ దిస్ మనకి ఎన్ని ఉంటాయంటే 254 ఉంటాయి ఇక్కడ మధ్యలో. అంటే 253 ఉంటాయి అనుకో, ఎందుకంటే దీంతో కలిపి 254, దీంతో కలిపి 255. ఓకేనా? లైక్ దట్ ఇక్కడ కూడా అంతే మనకి. ఇక్కడ ఈ 0, ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 0 0, ఇక్కడ 252, ఎందుకంటే 252, 253, 254, 255. అంటే ఇక్కడ 252 ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఇది నెంబర్ కాదు, 250 ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఎక్కడి నుంచి? ఈ 1కి ఈ 255 మధ్యలో. ఓకేనా? సేమ్ అట్లా ఈ 255 తర్వాత ఇక్కడ 1 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 0 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 1 ఉండగా ఇక్కడ 255 ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎక్కడి వరకు పోతుందంటే, ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయంటే మళ్ళీ ఇక్కడ మనకేమి 2 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా? దీని రేంజ్ ఎక్కడికి వెళ్తుందంటే, దీని రేంజ్ మైనస్ ఇచ్చినా ఎస్కే. సో దీని రేంజ్ ఎక్కడికి వెళ్తుందంటే 0020 నుంచి 0 0 2 తర్వాత 255. ఓకేనా? దీని తర్వాత ఏం ఐపీ అడ్రస్ వస్తుందంటే మనకి ఇక్కడ 0 0 3 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది. దీని రేంజ్ ఎక్కడికి వెళ్తుందంటే 0 0 3 స్పేస్ 255, ఇక్కడ దాకా వెళ్తుంది రేంజ్. ఓకేనా? అంటే ఇది రేంజ్ అనమాట, నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒక్కొక్క ఐపీ అడ్రస్కి మనకి 8 ఆక్టెట్స్ ఉంటాయన్నమాట. 8 ఆక్టెట్స్ అంటే ఏమి, ఇక 255 రావాలంటే మనకి ఏమి రావాలి ఇక్కడ ఆన్సరు చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడే ఎక్సెల్లో చెప్తాను. 8 ఆక్టెట్స్ రావాలన్నమాట. అంటే 8 బిట్స్. 8 బిట్స్ ఈజ్ కాల్డ్ 1 బైట్ కదా. ఇదన్నా తెలుసా మీకు లేదా? తెలుసు సార్, తెలుసు. 8 బిట్స్ ఈజ్ కాల్డ్ 1 బైట్, అంతే కదా. సో 0 1 2 3 4 5 6 7 8. సో 8 బిట్స్ ఈజ్ కాల్డ్ 1 బైట్. సో దీని వాల్యూ ఏంది మనకి ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే 0 అనమాట. ఓకేనా? దీని వాల్యూ ఏంటంటే 0. అట్లా మనకి ఇదేమవుతుందంటే ఇప్పుడు
ఈ పక్క 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది వాల్యూ. ఓకేనా? సేమ్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఓకే. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ వాల్యూ 2 వస్తుంది. ఓకే. సో సేమ్ మళ్ళీ మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ వచ్చే వాల్యూ 3 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ వాల్యూ 4 అవుతుంది. ఓకేనా? లైక్ దట్ ఇదంతా కిందికి ఇట్లా వెళ్తుంది అనమాట. ఈ సైకిల్ అనేది వెళ్తుంది కిందికి. ఎట్లా అంటే ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ రొటీన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 0 స్టార్ట్ అయింది కదా. సో మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ 5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 అట్లే ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, వాల్యూ వచ్చి 6 అవుతుంది. ఇక్కడ వచ్చి 1 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 1, ఇక్కడ 1, ఇప్పుడు వాల్యూ వచ్చి 7. అంటే ఇక్కడ చూడండి, ఇదే నీకు కంటిన్యూ అవుతాను చూడండి, 0 0 0 0 అని. కానీ ఇక్కడ ఎప్పుడైతే 1 1 అవుతుందో అప్పుడు ఈ పక్క ఆటోమేటిక్గా ఇంకో 1 వస్తుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ 3 1లు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ 1 ఎట్లా వస్తుంది, ఇక్కడ ఈ పక్క వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 1 వచ్చి ఇవన్నీ కూడా 0లు అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ వచ్చి 8 వస్తుంది అనమాట. ఓకేనా? లైక్ దిస్. ఇప్పుడు కొద్దిగా ఆలోచించండి అక్కడ. హలో రిషి, సతీష్ సతీష్ బ్రో, యా వి గాట్ ఇట్. అర్థమైంది. అర్థమైందా? ఎస్ బ్రో, అర్థమైంది. మళ్ళీ అన్న అర్థం కాకుండానే అర్థమైందని చెప్పేశారు. లేదు 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 bro, అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ మనం ఇక్కడ 9 ప్లేస్ ఇక్కడ ఐ మీన్ ఇక్కడ మీరు ఇప్పుడు టైప్ చేశారు కదా, ఇక్కడ వచ్చి ఇక్కడ ఇప్పుడు అయితే 16 ఐ మీన్ అంతే కదా. ఎక్కడంటే ఇప్పుడు ఎక్కడ నెక్స్ట్ లైన్? అవును, అవును చెప్తా. నెక్స్ట్ లైన్ ఏమొస్తుందంటే 1 అట్లా ఉంటుంది. ఒక్క సెకండ్. ఓకే. హలో, క్లాస్లో ఉన్నా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. సరే. ఇప్పుడు ఇక్కడ 1 అట్లే ఉంటుంది, నెక్స్ట్ 0 అట్లే వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ వాల్యూ 10 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఈ లాస్ట్ లో కార్నర్ లో నార్మల్ గా పెరుగుతా పోతుంటాయి అంతే కదా డిజిట్స్ బ్లైండ్ గా. ఇక్కడ లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ సైడ్ 1 2 3 4 5 ఇట్లా ఇప్పుడు డిజిట్ పెట్టారు కదా 11. కన్యూ ఆటోమేటిక్ పెరుగుతా పోతా ఉంటుంది కదా. ఎట్లా పెరుగుతుంది? ఇక్కడ మనకి బైనరీ డిజిట్స్ బట్టి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 0. ఇప్పుడు మనం ఎట్లా కన్వర్ట్ చేస్తున్నామంటే ఇంటూ 2 to the power of తో మల్టిప్లై చేస్తాం మనం. ఎట్లా అంటే ఇది ఇప్పుడు 2 to the power of 0 ఇంటూ, ఓకేనా? ఇది వచ్చి 2 to the power of 1 ఇంటూ, ఇది వచ్చి 2 to the power of 2. ఓకే, ఇది వచ్చి 2 to the power of 3. ఓకే, ఇది వచ్చి 2 to the power of 4. ఇది వచ్చి 2 to the power of 5. ఇది వచ్చి 2 to the power of 6. దాంతో పాటు వాల్యూస్ కూడా ఏంటి బ్రో? వేస్తాను. అదే చేస్తాను నేను. ఓకే, 2 to the power of 8. ఓకే, సో ఇప్పుడు 2 to the power of 0 వాల్యూ అంటే 0నే. 2 to the power of 1 వాల్యూ అంటే 2 వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా? రైట్. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. 2 power 4 అంటే 16 వస్తుంది. 2 power 5 అంటే 32 వస్తుంది. ఓకే, 2 power 6 అంటే 64 వస్తుంది. ఓకే, 2 power 7 అంటే 128 వస్తుంది. 2 power 8 అంటే 256 వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ నువ్వు ఇప్పుడు కౌంట్ చేస్తే నీకు 255 వస్తుంది ఆన్సర్. యాక్చువల్గా ఉండి చెప్తా, 256. రైట్. అంటే దీని అర్థం ఏమి ఇక్కడ ఉండి చెప్తా. 2 power 5 అంటే 2 2 4 4 2 8 8 2 60 16 16 2 32. ఓకే, 32 to 64 64 to 128 2 power 56. ఇదంతే. 2 power 8 అంటే 256 ఇది ఇప్పుడు. ఓకే, సో ఇదన్నమాట మనకి. సారీ, మనకి ఇక్కడ 128 వరకునే రావాలా.
ఇది లేదు, ఇది 2 power 7 వరకునే. ఓకేనా, 1 2 3 4 5 6 7 8, నేను 9 వేసాను ఇక్కడ. సారీ, నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను ఇది. రైట్, ఇవన్నమాట. ఓకేనా, సో ఇది మనకు ఒక ఆక్టెట్ అంటే ఏమి 8 bits ఈజ్ కాల్డ్ 1/2. ఇవి 8 కదా, కౌంట్ చూడండి 8 ఉంది ఇక్కడ. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వేసినాను, అది ఓకే, దాన్ని ఇగ్నోర్ చేసండి, ఏం కాదు. ఓకే, సో ఇవి ఇప్పుడు 8 bits అనమాట. 8 bits అంటే మనకి 000 ఉండేది లోయెస్ట్ వాల్యూ, 111 ఉండేది హైయెస్ట్ వాల్యూ అనమాట. ఓకేనా, ఇది హైయెస్ట్ వాల్యూ. ఓకేనా, చూడండి ఇది లోయెస్ట్ వాల్యూ ఇది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. రైట్, సో ఈ లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో 0 నుంచి 255 అంటే ఇన్ని ఉంటాయన్నమాట. అంటే ఏమి, లాస్ట్లో ఇట్లా పెరుగుకుంటా పోయి మనకి లాస్ట్కి 255 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకుందాం మనం. హలో గజేంద్ర. హలో సార్, ఇప్పుడు ఇక్కడ 2 4 8 16 32 64 అది అర్థమైంది సార్, అది ఎలా వచ్చిందంటే. రైట్. ఇప్పుడు 2 1 జా 2, 2 2 జా 4, 4 2 జా 8 అలా వచ్చింది, 2 2 జా 4 అలా వచ్చింది. అది అర్థం చేసుకున్నాను సార్. ఇక్కడ లాస్ట్ లో రైట్ సైడ్ 1 2 3 4 ఇవి ఎట్లా వచ్చినాయి అనేది అదే, అది అర్థం కదా సార్. దీన్ని ఏం చేస్తామంటే మనము ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాం మనం ఇది. ఓకేనా, అంటే 2 power 0 ఇంటూ 2 power 1 ఇంటూ ఇది ఇంటూ. ఓకే, సో ఇది ఇప్పుడు నేను జస్ట్ కాపీ చేసేసి ఇట్లా అన్నిట్లోనే పేస్ట్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 0 ఉంది ఇక్కడ. ఓకేనా, 0 ఇంటూ 2 power 0 ఎంత వాల్యూ, 0నే కదా. ఓకే, 0 ఇంటూ 2 power 0 ఎంత వస్తుంది మనకి వాల్యూ? 0 సార్, 0 వస్తుంది. రైట్, సో ఇక్కడ క్యాలిక్యులేట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది. 0 ఇంటూ 2 power 1 ఎంత వాల్యూ మనకి? అర్థం కదా సార్. 0 ఇంటూ 1 1 వస్తుంది. కాదు 0 ఇంటూ 2 power 1 ఎంత వస్తుంది వాల్యూ మనకి? 0 ఇంటూ 2 to the power of 1 2 సార్. ఎంత వస్తుంది? 2 వస్తుందా? బాగా అబ్జర్వ్ చేయి. ఎనీథింగ్ ఇంటూ 0 ఎంత వాల్యూ మనకి? ఎనీథింగ్ ఇంటూ 0 సార్ కదా. అప్పుడు ఇక్కడ అన్ని 0లో ఉన్నాయి కదా, ఇవన్నీ 0. అవును సార్, 0. నీకు 0నే వస్తుంది కదా. అవును సార్, 0. ఇక్కడ ఇవన్నీ 0లే ఉన్నాయి. ఇవన్నీ 0లో ఉన్నప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0నే, బట్ 1 ఇంటూ 2 power 0 అని ఉంది ఇక్కడ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్, ఓకే, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, అర్థమైందా? ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, అంతే. అంటే దీంట్లో మీకు 100 to the power of 0 అన్నా ఒకటే, 1 lakh to the power of 0 అన్నా ఒకటే. ఓకేనా, ఓకే. అప్పుడు 1 ఇంటూ 2 to the power of 0 ఎంత వాల్యూ? 1 ఇంటూ 2 to the power of 0 అంటే 1 వస్తుంది. అదే 1 వచ్చిందా ఇక్కడ? ఇది 2 అనేది కామన్ సార్ ఇక్కడ? ఇక్కడ 2 to the power of ఇది కామన్. ఇది ఎందుకంటే మనం డెసిమల్ లెక్ మారుస్తున్నాం కదా, డెసిమల్ లెక్ మార్చేటప్పుడు ఇంటూ 2 to the power ఆఫ్ వేసుకుంటాం. దట్ ఈస్ ఫార్ములా. అదే ఫార్ములా మనకి ఇక్కడ చూడు, దట్ ఈస్ ఫార్ములా. ద డెసిమల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద బైనరీ డిజిట్స్ టైమ్స్ దైర్ పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 to the power ఆఫ్ n అనమాట. ఇది ఫార్ములా ఇది. ఓకేనా, ఆ ఫార్ములా బేస్ చేసుకునే మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. అంటే ఇది 2 to the power of 0నే వేసుకుంటాం మనం. 0 2 to the power of 1 2 square 2 cube 2 4 2 5 2 6 2 7 అని 2 to the power of. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 2 ఎలా వస్తుందో చెప్పండి సార్. ఇది 2 ఎలా వస్తుందో చెప్తాను. 0 ఇంటూ 2 to the power of 0 ఎంత వాల్యూ మనకి? 0 ఇంటూ 2 to the power of 0 ఎంత వస్తుంది? 1 సార్. ఎందుకు, ఎట్లా? ఇక్కడ మీరే చెప్పినారు కదా సార్, ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 1. కరెక్టే. అప్పుడు 1 ఇంటూ 0 ఎంత? 1 1 ఇంటూ 2 సార్.
1 into Sorry, sir, 0 two. 1 into 0 1 into 0 0 వస్తుంది సార్. అదే కదా 0 into 1 0నే కదా. ఓకే. అంటే 2 to the power of 0 అంటే 1 కదా. అప్పుడు 0 into 2 to the power of 0 ఎంత అవుతుంది మనకి ఆన్సర్? 0నే కదా. అంటే నువ్వు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నావు. 2 to the power of 0 is equal to 1. ఓకే, 1 into 0 ఎంత? 0 సార్. అప్పుడు 0 అనేది. ఇక్కడికి వద్దాం ఇప్పుడు. 1 into 2 to the power of 1 ఎంత? ఇప్పుడు 2 to the power of 1 అంటే ఎంత? 2నే కదా. ఓకే, అవును సార్. 2 into 1 ఎంత? 2 into 1 2 సార్. 2 plus 0 ఎంత? 2 plus 0 1 సార్. 2 plus 0 2 సార్. 2నే కదా ఇది. అవును సార్, అవును. రైట్. ఇప్పుడు దీనికి వద్దాం. 1 into 2 to the power of 0. 2 to the power of 0 అంటే ఎంత? 1. 1 into 1 ఎంత? 1 into 1 1 సార్. 1 ఈడ వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఓకే. 1 into 2 to the power of 1. 2 to the power of 1 ఎంత? 2 to the power of 1 2 సార్. కాబట్టి 2 into 1 2 into 1 2 సార్. 2 ఈడ వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 plus 1 ఎంత? 3 సార్. అదే 3 ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4 ఓకే. ఇప్పుడు ఇక్కడ 4 వద్దాం. 0 into 2 to the power of 0 ఎంత? 0 సార్. వెరీ గుడ్. 0 into 2 to the power of 1? 0 into 2 to the power of 1 2 సార్. ఎట్లా? అవును సార్. 2 to the power of 1 అంటే 2నే కదా సార్. అప్పుడు 2 into 0? 2 into 0 0 సార్. మరి 2 అంటాను. సారీ, 2 into 0 0 సార్. అది సార్ ఇక్కడ ఇంటూ అంటే ఈజీగా చెప్పగలుగుతారు కానీ పవర్ ఆఫ్ అన్నప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతుంది. రైట్. అది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఇది బై డిఫాల్ట్ గుర్తు పెట్టుకోండి. ఇది 2 power 0 నుంచి 2 power 7 దాకా గుర్తు పెట్టుకోండి 8 bits కి. ఓకేనా? అంటే 8 bits కి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే 0 into 2 to the power of 0, 0 into 2 to the power of 1, 0 into 2 to the power of 2. అట్లా ఫైనల్ గా మీరు చేసుకుంటే లాస్ట్ లో మనకు వచ్చే వాల్యూ 0. సో అదే 8 bits లో మనకి లాస్ట్ లో 1 ఉన్నప్పుడు 1 into 2 power 0 1 వస్తుంది. ఓకేనా? ఓకే, లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ 4 ఎట్లా వచ్చిందో చెప్తాను చూడండి. 4 ఎట్లా వచ్చింది మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. 0 into ఎనీథింగ్ 0నే కాబట్టి దాని వాల్యూ వచ్చి 0నే. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 0 ఉంది మనకి. 0 into ఎనీథింగ్ 0నే కదా, అది 0 వేసుకోండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 1 ఉంది ఇక్కడ. సో 1 into 2 square ఎంత? 2 square ఎంత? యాక్చువల్ గా 4 కదా. 2 to the power of 2 అంటే 4 కదా. 4 into 1 4 కదా. 4 సార్. 4 ఇడ వేసుకోండి. అప్పుడు 4 plus 0 plus 0 ఎంత ఆన్సర్ మనకి? 4 సార్. 4 ఇడ వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ 1 into 2 to the power of 0 ఇక్కడ 1 ఉంది. 2 to the power of 0 అంటే 1. సో 1 into 1 ఎంత మనకి? 1 సార్. 1. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది. 0 into ఎనీథింగ్ 0నే కదా. సార్. 0. ఇక్కడ 1 ఉంది మళ్ళీ. 1 into 2 square అంటే ఎంత? 2 square అంటే ఎంత? 4. 4 into 1 4 plus 1 5. ఓకే, అది ఇక్కడ 5 వచ్చిందా? వచ్చింది సార్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 0 into ఎనీథింగ్ 0నే కదా. 0. రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? 1. 1 into 2 power 1 ఎంత? 2 సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ 1 into 2 power 2 ఎంత? 4. అంటే నెక్స్ట్ 6 కదా వాల్యూ. అవును. అంతే కదా. అవును సార్. ఇప్పుడు 1 into 2 power 0 వాల్యూ ఎంత మనకి? 2 సార్. 1. 1 into 2 power 0 వాల్యూ 1 కదా. 1 into 2 4. 1 into 2 power 0. ఓకే, 1 సార్. 1 సార్. 1. వెరీ గుడ్. 1 into 2 power 1? 1 సార్. 1 into 2 power 1 2. 2 power 1 అంటే 2నే కదా. అవును సార్. 2 సార్.
మీరు పని చేయండి, మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, 1 వదిలేసేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 4 ఇంటూ 1 ఎంత? 4. అంతే కదా. సో దాని వాల్యూ ఎంత? 7. ఓకేనా? రైట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 పవర్ 0 ఇంటూ 0 0. ఓకే. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 0 0. ఓకే. 2 పవర్ 2 ఇంటూ 0 0నే. ఎనీథింగ్ ఇంటూ 0 0నే కదా. నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1. 2 క్యూబ్ అంటే ఎంత మనకి యాక్చువల్గా? 2 2s 4, 4 2s 8. అంతే కదా. 6 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత? కరెక్ట్ సార్. 8 కదా. 8 సార్. 8 సార్. సో 8 ఇంటూ 1 8 కదా. అవును సార్. దాని వాల్యూ 8 కదా. ఇప్పుడు అర్థమైపోయింది సార్. ఇప్పుడు అర్థమైపోయిందా గజేంద్ర? నరేష్ నీకు? అర్థం కాల? మీరు చెప్తా అన్నప్పుడు అర్థమవుతాను సార్, మళ్ళీ క్యాల్కులేట్ చేసేప్పుడు మళ్ళీ పవర్ అది ఇది అన్నప్పుడు మళ్ళీ మర్చిపోదాం. అవునా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తాను, దాని నెంబర్ ఎంత వాల్యూ మీరు కనుక్కోండి చూద్దాం. ఇప్పుడు కౌంట్ 8. ఇప్పుడు 1 0 1 0 1 0 1 0. దీని వాల్యూ ఎంత చెప్పండి నాకు ఇప్పుడు కౌంట్ చేసి. 1 సార్. ఎట్లా కౌంట్ చేస్తారు ఫస్ట్ మీరు అది చెప్పండి నాకు. ఫస్ట్ మీరు వేసుకోవాల్సింది ఏం వేసుకోవాలంటే ఇక్కడ ఇది వేసుకోవాలా ఫస్ట్. ఏంది? ఈ 2 పవర్ 0 0 అని చూడు, ఇది వేసుకోవాలా మీరు ఇక్కడ. ఎక్కడ? దీని కింద ఇది వేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి, ఇది స్టాండర్డ్ ఇది అనమాట. అంటే మీ స్టాండర్డ్ ఫార్ములా బేసిక్ ఇది. అంటే ఫస్ట్ మనం బైనరీ డిజిట్ ఇది ఉందంటే దాన్ని మనం డెసిమల్లే కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ దాని కింద మనం ఇది వేసుకోవాలా. 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7 అని. ఓకేనా? అర్థమైందా? సార్. ఇప్పుడు మనం బైనరీ డిజిట్ నుంచి డెసిమల్ డిజిట్ కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇది వేసుకోవాల్సిందే. ఇది ఫార్ములా, ఇది 2 to the power of 0 అనేది డిఫాల్ట్ ఫార్ములా. డిఫాల్ట్. ఓకేనా? ఇది డిఫాల్ట్ ఫార్ములా. ఇప్పుడు 2 పవర్ 0 అంటే ఎంత వాల్యూ? 0 సార్. ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఎంత? 0. ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 1 సార్. 1 సార్. 1 సార్. వెరీ గుడ్. 2 పవర్ 1 అంటే ఇప్పుడు నేను వేస్తాను అనేది వాల్యూ దీనిది. నేను ఇప్పుడు చూడు రెండింటికి ఒకటే ఇస్తాను కలరింగ్, అప్పుడు మీకు అర్థం అవుతుంది. రైట్. ఇప్పుడు నేను వేస్తాను దీని వాల్యూ ఇక్కడ. ఓకేనా? పైన దాన్ని మర్చిపోండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 పవర్ 0 వాల్యూ ఎంత? 1. 2 పవర్ 1 వాల్యూ ఎంత? 2 సార్. వెరీ గుడ్. 2 స్క్వేర్ వాల్యూ? 3 సార్. 2 స్క్వేర్ వాల్యూ? 4 సార్. వెరీ గుడ్. 2 పవర్ క్యూబ్? 6 సార్. కరెక్ట్ గా? సారీ 8 సార్. 8 సార్. వెరీ గుడ్. 2 పవర్ 4? 16 సార్. వెరీ గుడ్. నెక్స్ట్ 2 పవర్ 5 అంటే? 32 సార్. వెరీ గుడ్. 32 సార్. ఇది 2 పవర్ 6 అంటే? 2 పవర్ 6 అంటే 64. వెరీ గుడ్. ఇది అంటే? ఇది 128. వెరీ గుడ్. ఇది చాలా సింపుల్, మీరు చాలా గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇదంటే 2 స్క్వేరే కదా. ఇప్పుడు 2 బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఇది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీ ఇది. 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ ఇంకో 2 యాడ్ అవుతుంది కాబట్టి 4. అంటే 2 తో మల్టిపుల్ చేసుకుంటూ పోవచ్చు సార్. అంతే, సరిపోతుంది. రైట్. అంటే మల్టిపుల్ చేసుకుంటూ పోతుంటే వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్. ఇది వాల్యూ మీకు అర్థం అయిపోయిందంటే ఇంక ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 1 into 0 ఎంత?
ఇప్పుడు నేను దీని వాల్యూ వేస్తాను ఇక్కడ కింద, ఓకేనా? దానికి కలరింగ్ మారుస్తాను. 0 సార్. ఉండే చెప్తా, దీనికి ఇక్కడ కలరింగ్ మారుస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చెప్పండి 1 into 0 ఎంత? 0 సార్. వెరీ గుడ్. 2 into 1? 2 సార్. రైట్. 4 into 0? 4 సార్. సారీ 4 సార్. సారీ 0. సారీ సార్. 0 సార్. 0 సార్. 8 into 1? 8 into 1? 8 సార్. 8 into 1 8. 8 ones are 8. 16 zeros? 0 సార్. Very good. 32 ones? 32 సార్. 32 Right. 64 zeros? 0. Very 0 good. సార్. 128 into 1? 128 సార్. వెరీ గుడ్. ఇప్పుడు దీన్నంతా యాడ్ చేసేయండి, ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 160 168 to 170 170. రైట్. Nine. This is the answer of that binary digit. ఇది బైనరీ డిజిట్ యొక్క ఆన్సర్ ఇది, ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీరే చెప్పేసినారు చూడండి. ఇప్పుడు పని చేస్తాను నేను, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను ఇక్కడ ఉండేదాన్ని, ఓకే? ఇక్కడ ఉండేదాన్ని నేను వేరే బైనరీ డిజిట్ ఇస్తా, ఓకేనా? డిలీట్ చేసేసి ఇప్పుడు నేను వేరే బైనరీ డిజిట్ ఇస్తా, మీరే ఆన్సర్ చెప్తారు చూడండి ఇప్పుడు, ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి 1 1 1 1 0 0 1. ఇప్పుడు చెప్పండి ఆన్సర్, మీరే చెప్పండి ఇప్పుడు, ఎట్లా చెప్తారు? 1 0 1 0 0 0 0 0 0 16 16 32 వెరీ గుడ్. 64 21 28 సార్. ఇప్పుడు దీన్నంతా యాడ్ చేయండి. 32 14 200. ఇది కౌంట్ చేస్తే 200. హలో 128 plus 64 ఎంత? 128 plus 64 192 అంతే కదా? 128 plus 64 192, ఓకేనా? 192 plus 32 224, ఓకే? 220. లేదంటే ఓ పని చేయండి, 64 plus 32 ఎంత? 96 కదా? 96 సార్. 241 సార్ టోటల్. వెరీ గుడ్. టోటల్ ఎంత? 241. రైట్. సో ఇది ఐపీ అడ్రస్. ఇప్పుడు అంటే దీని ఐపీ అడ్రస్ కాదు, దీని వాల్యూ వచ్చి 241, అంటే ఈ బైనరీ డిజిట్ యొక్క వాల్యూ వచ్చి 241. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గూగుల్లో వెతుకుతాను, కరెక్టా కాదో చూద్దాం, సరేనా? గూగుల్లో నేను సెర్చ్ చేస్తాను, కరెక్టా కాదో చూద్దాం. ఎన్నున్నాయి? 4 1s 000 111, ఓకే? రైట్. సో ఇప్పుడు నేను ఏమేస్తానంటే 1 2 3 4 1s 3 zeros 1, ఓకే? డెసిమల్ వాల్యూ చూద్దాం. కన్వర్ట్ బైనరీ నెంబర్ 111 001, ఓకే? ఆన్సర్ 241 వచ్చిందా కరెక్ట్గా? ఓకే సార్. రైట్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్, ఓకే? ఇప్పుడు నేను ఇక్కడ వేరేది ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి మీరు, ఓకే? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి నాకు, దీని ఆన్సర్. ఓకే, 3 3 9 సార్.
ఎట్లా 3? సార్ 2 into 1 2 సార్. సారీ 2 సార్, సారీ 2. నెక్స్ట్ 4 4 8 8 8 0 0 0 సార్. 32 32 0 128. రైట్. సో ఇప్పుడు టోటల్ చెప్పండి ఎంత? ఈజీగా ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇంతసేపు ఆలోచిస్తాను ఎందుకు? 175 సార్. 175. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, నేను గూగుల్లో సెర్చ్ చేసా, కరెక్ట్ కాదో చూద్దాం. 1010 4 1s ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ 1010 1 1010 1110 సారీ 175 వచ్చిందా? yes sir. 1010 1111 175 కదా? yes sir, yes. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇచ్చినాడు. ఇక్కడ write down the binary number 1010 multiply each digit of the binary number by the corresponding power of 2. ఓకేనా? 1 into 2 to the power of 7 like that. రైట్ సైడ్ నుంచి వద్దాం. 1 into 2 power 0, 1 into 2 power 1, నెక్స్ట్ 1 into 2 power 2. అట్లా మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే ఇచ్చినారు చూడు వాడు. ఓకేనా? లైక్ దిస్. స్టెప్ 3 సాల్వ్ ద పవర్స్, యాడింగ్ చేయడం అంతే. 128 plus 0 plus 32 plus 0 plus 8 plus 4 plus 2 plus 170. అర్థమైంది కదా? yes sir, yes sir. రైట్. సో ఇలా మనకి 8 బిట్స్ అనేది 1 బైట్ కాబట్టి, ఓకే, 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. వాయిస్ వినిపిస్తలేదా మీకు? అది డిస్టర్బెన్స్ గా ఉంది, ఎవరో మ్యూట్ లో పెట్టలేదు. ఐ థింక్ సతీష్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది. రైట్, సతీష్. ఓకే, రైట్. సో ఇప్పుడు 8 బిట్స్ ఈజ్ కాల్డ్ 1 బైట్ అనమాట. ఓకేనా? సో 8 బిట్స్ ఈజ్ కాల్డ్ 1 బైట్. సో ఇక్కడ మనకి 8 బిట్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకేమి IPv4, యాక్చువల్గా మనకి కంప్యూటర్స్ ఉండేది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి. ఓకేనా? రైట్. సో ఈ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి IPv4 అనే IP అడ్రస్ యూజ్ చేస్తారు, 64 బిట్కి IPv6 అనే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా? కానీ IPv6 అనేది ఇంకా రియల్ టైమ్ లైక్ రాలేదు. IP64 బిట్ కూడా IPv4 అడ్రస్ యూజ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, కానీ ఎట్లా చేస్తున్నారంటే, ఒక్క సెకండ్ అమ్మమ్మ, నేనే వస్తానమ్మా, జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోయింది క్లాస్, వస్తాను. సరే, చూడండి ఇక్కడ 32 బిట్ అంటే ఏమి, ఇక్కడ 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ అన్నాం కదా. సో 8 బిట్స్ని మనం ఒక ఆక్టేట్గా తీసుకుంటాం. ఓకేనా? సో 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆక్టేట్. ఓకే, అంటే 8 బిట్స్ అనమాట. అప్పుడు మనకి 32 రావాలంటే ఏం చేయాలా? 8 into 4 వేయాలా, అంతే కదా? అంటే 4 ఆక్టేట్స్ కలిపి మనకు ఒక IP అడ్రస్ అనమాట. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ ఆక్టేట్ ఇది, సెకండ్ ఆక్టేట్ ఇది, థర్డ్ ఆక్టేట్ ఇది, ఫోర్త్ ఆక్టేట్. ఓకే, లైక్ దిస్. అంటే మనకి ఇట్లా 4 ఆక్టేట్స్ ఉంటే దాన్ని IPv4 అడ్రస్సింగ్ స్కీమ్ అంటారు. ఓకేనా? IPv4 అడ్రస్సింగ్ స్కీమ్ అంటారు. అలాంటి దాంట్లో మనకి ఇప్పుడు ఇది 175 అనుకో, ఈ 175 ఎక్కడ ఇది చేస్తాం మనము, ఈ ఫస్ట్ ఆక్టేట్లో ఇది ఉండింది అనుకో, దీన్ని మనం ఏమంటున్నామంటే 175 అనేది ఒక IP అడ్రస్. సెకండ్ ఆక్టేట్లో మనకి ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 ఉండింది అనుకోండి, ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ? సో ఇది 0నే, ఇది 0నే, ఇది 0నే, ఇది 8 అట్లే ఉంటుంది, ఇది 0నే, 32 అట్లే ఉంటుంది, ఇది 0నే, ఇది 128 అట్లే ఉంటుంది. సో 128 + 32 + 8 ఎంత ఆన్సరు? 168. సో ఇది 168 అనమాట. ఓకేనా? థర్డ్ ఆక్టేట్ చూద్దాం.
థర్డ్ ఆక్టెట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఇక్కడ 1 పెట్టేస్తాను. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 16 అట్లే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 64 అట్లే ఉంటుంది. ఓకేనా? సో ఈ జీరోస్ అన్ని జీరోసే. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అని మనం కౌంట్ చేస్తే 248. ఓకే, సో ఇక్కడ 248 అని ఉంటుంది. ఫోర్త్ ఆక్టెట్ని మనం ఇక్కడ నేను కొన్ని ఐపీ అడ్రస్లు మారుస్తాను. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టి, ఇక్కడ 0 పెట్టి, ఇక్కడ 0 పెడతా. ఓకే, సో ఇక్కడ అప్పుడు 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐపీ అడ్రస్ ఈస్ 82. సో ఇక్కడ 82 వస్తుంది అనమాట. సో ద ఐపీ అడ్రస్ ఆఫ్ 4 ఆక్టెట్స్ యాజ్ ఆఫ్ నౌ నేను తీసుకున్న దాని ప్రకారం ఒక ఐపీ అడ్రస్గా మనం తీసుకుంటే దీన్ని మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ 82.248.168.175 ఇది ఐపీ అడ్రస్. ఓకేనా? అంటే మనకి ఏదైనా ఒక ఐపీ అడ్రస్ ఇట్లా వచ్చిందంటే 192.168.159.1 అని ఇలా వచ్చిందంటే దాని వెనకాల మనకి 4 ఆక్టెట్స్తో ఇలాంటి వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఇలాంటి వాల్యూస్ మనకి 4 ఉంటాయని అర్థం. అంటే ఇట్లా 2, 3 అండ్ దెన్ ఉన్నాను చెప్తా. నేను ఏం చేస్తాను అంటే కింద వేస్తాను 2, 3, 4 అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకేనా? సో లైక్ దిస్. అంటే ఒక ఐపీ అడ్రస్కి మనకి ఇట్లా 4 ఆక్టెట్స్ ఉంటాయి. ఆ 4 ఆక్టెట్స్ని కలిపి 82.248.168.175 అంటాను. ఇది ఒక ఐపీ అడ్రస్. ఓకేనా? ఇట్లాంటి దాంట్లో మనం ఫస్ట్ ఒక మినిమం ఐపీ అడ్రస్ ఎంత ఉంటుందంటే అన్ని జీరోస్ పెట్టేస్తే అది మనకి మినిమం ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకేనా? అంటే మీ అన్ని వాల్యూస్ జీరోనే కదా, అప్పుడు అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది, మనకి 8 ఆక్టెట్స్ మనకి 0 ఉండింది అనుకో, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ మనకి ఇక్కడ 0.0.0.0 అంటే ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమొస్తుంది మనకి 0.0.0.0. ఓకే, ఒకవేళ ఇదే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ సి కొడతా అంటే ఇప్పుడు 4 ఆక్టెట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 4 ఆక్టెట్స్లోనే మనకి 0.0.0 ఉండింది అనుకో, వాల్యూ వచ్చి 0.0.0.0. ఓకే, అదే 4 ఆక్టెట్స్లో మనకి 1 ఉండింది అనుకోండి, అన్ని 1 ఉండింది అనుకోండి, ఎంత వస్తుంది ఆన్సర్ మనకి చూద్దాం. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ నేను ఇప్పుడు 1 అట్లా వేస్తాను, ఇక్కడ 2 అట్లా వేస్తాను, ఇక్కడ 4 అట్లా వేస్తాను, ఇక్కడ 8 అట్లా వేస్తాను, ఇక్కడ 16 అట్లా వేస్తాను, ఇక్కడ 32 అట్లా వేస్తాను, ఇక్కడ 64 అట్లా వేస్తాను, ఇక్కడ 128 అట్లా వేస్తాను. ఓకే, సో దీని వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 255. ఓకేనా? సో లైక్ దిస్ మనకి 4 ఆక్టెట్స్ కూడా అన్ని 1లే ఉంటే మనకు వచ్చే మ్యాక్సిమం ఐపీ అడ్రస్ ఎంత అంటే 255.255.255. ఓకే, లైక్ దిస్. అంటే ఫస్ట్ ఆక్టెట్లో వాల్యూ 255 ఉంటుంది, సెకండ్ ఆక్టెట్లో 255 ఉంటుంది, థర్డ్ ఆక్టెట్లో 255, ఫోర్త్ ఆక్టెట్లో కూడా 255 ఉంటుంది. అంటే మినిమం వాల్యూ వచ్చి మనకి 0.0.0, మ్యాక్సిమం వాల్యూ వచ్చి 255. అర్థమైంది కదా? అంటే మినిమం ఐపీ అడ్రస్ ఎంత 0.0.0.0, మ్యాక్సిమం ఐపీ అడ్రస్ ఎంత 255.255.255.255. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించండి, ఐపీ అడ్రస్ మనకి ఎప్పటికి కూడా 255కి మించి ఉండదు, ఎప్పుడు కూడా 255 కిందనే ఉంటుంది. చూడండి ఇక్కడ 192.168.159.1, 192.168.208.1, పైన చూడండి 192.168, 100.17, 100.0. ఏ ఆక్టెట్లో కూడా మనకి 255కి మించి ఉండదు. ఓకేనా? ఎందుకంటే 255 is the biggest number in any octet. ఏ ఆక్టెట్లో అయినా మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏదంటే 255 కాబట్టి. అర్థమైందా? ఓకే, సో ఐపీ అడ్రస్ ఎట్లా వస్తుందో అర్థమైంది కదా? ఓకే, ఇంకా మనము అదే మరి నెక్స్ట్ క్లాస్లో ఇదే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఐపీ అడ్రస్ అనేది ఎట్లుంటుందనేది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సరేనా? ఓకే సార్.